అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు నిద్రలేసి వచ్చాను ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే ఇక్కడ నువ్వుల నూనెలు ఇంకా అంటే నేను తాగే నూనె అదే వండే నూనెలు అన్నీ ఏంటంటే ఇది బయట తీసుకోండి, బయట కొనం. ఎందుకంటే చాలా బాగోది. నేను దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. కానీ ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం మనం కొనుక్కుని తెచ్చుకుంటే వదిలిపోద్ది. కొనుక్కుని తెచ్చుకోవచ్చు, లేదంటే మనం గ్రో చేసుకొని తెచ్చుకోవచ్చు. సో కొనుక్కుని తెచ్చుకుంటాం మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ ఇవ్వండి. మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు అన్నమాట నూనెలన్నీ. చాలా బాగుంటుంది, ఎంత హెల్తీగా కూడా ఉంటుంది అన్నమాట. బాబు ఇటు మాటలు కూడా రావట్లేదండి బాబు. ఎర్లీ మార్నింగ్ చాలా కోల్డ్గా ఉంది ఇక్కడ. చూద్దానండి, ఇదిగోండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ అయితే రెడీ అవుతాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో టైపు. కొందరు వేరుశనగలు, కొందరు ఏవో ధాన్యాలు, ఏవేవో ఉంటాయి రకరకాలు. నాకైతే తెలియదండి పేర్లు, నిజంగా తెలియదు నాకు, ఏమనుకోకండి. మీరు చూడండి ఆ వీడియోలో, అది ఏంటో కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. చూసారా ఇప్పుడు ఈ నువ్వులు వేస్తున్నారు. నువ్వులు అది కాంబినేషన్ అనమాట. ఇవి బ్లాక్ కలర్ నువ్వులు అవి ఇవి కాంబినేషన్ అనమాట. ఆ కాంబినేషన్లో ఈ ఆయిల్ తయారవుద్ది అన్నమాట. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆయిల్ని వాళ్ళు తయారు చేస్తారు. మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఆయిల్ కావాలంటే అది. ఒకవేళ మనం ఎక్కడి నుంచైనా బయట నుంచి తెచ్చుకుని ఇక్కడ చేసుకుంటే ఒక 40 యాన్స్ అవుద్దండి. 45 యాన్స్ తీసుకుంటారు. లేదా వాళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళు అమ్ముతారు అన్నమాట. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అలా డిఫరెంట్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇదిగోండి, ఇది చూడండి, ఇది కూడా అదే. ఇందులో ఏంటంటే ఇవి ఏమంటారు, నువ్వులు అందులో వేస్తారు. నువ్వులు బాగు చేస్తే ఏదో అంటారు చూడండి, అదన్నమాట. నువ్వులన్నీ అందులో వేసేసిన తర్వాత అందులోంచి ఆ నువ్వుల నుంచి ఇవి మంచి నువ్వుల్ని బయట తీస్తారు. అదే వేడి చేసి అన్నీ అదే చూసుకుంటుంది అన్నమాట. సో మనకు ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి ఇంకెలా తిరుగుతూ ఉంటుంది ఆ మిషను. కరెక్ట్గా చేస్తుందండి, నిజంగా చాలా బాగా చేస్తుంది వర్క్ అయితే మాత్రం ఇది. సో అది బయట తీసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ పైన పెడతారన్నమాట. పైన పెట్టి దీనికి ప్రెస్ ఉంటుంది. అది ఎన్నో టన్నుల ఫోర్స్ ఇస్తుంది అన్నమాట అండి ఆ ప్రెస్ అయితే మాత్రం. అది ఇచ్చిన తర్వాత ఒక రేంజ్లో వస్తుంది అన్నమాట ఆయిల్ లోపల నుంచి. ఇదిగోండి ఇది కంప్రెస్ అనమాట. కొన్ని టన్నుల ఫోర్స్ని దాని మీద పెడతామన్నమాట, అంటే వెయిట్ని. సో లోపల ఉన్న ఆయిల్ అంతా ఆటోమేటిక్గా బయటకు వచ్చేద్దన్నమాట ఇలాగా. నేను ఎప్పుడు ఇది చూడలేదండి. అంటే మ్యాక్సిమం ఇదే ప్రాసెస్ ఏమో ఇండియాలో కూడా, నాకు తెలియదు. ఎందుకంటే ఇండియాలో ఎప్పుడు నేను బయటకు వెళ్ళలేదు ఇలా ఆయిల్ తీసుకోవడాలు అస్సలు తెలియదు అన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తుంటే కొంచెం అలా అనిపించింది. ఇండియాలో కూడా ఇదే ప్రాసెసా లేదంటే వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటుందో మీరు చెప్పండి కింద. అయితే చూసారా, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత అందులో ఉన్న లిక్విడ్ మొత్తం బయటకు వచ్చేది అన్నమాట. వచ్చేసిన తర్వాత పైన పిప్పు మిగులుతుంది. ఇక్కడే అండి స్పెషాలిటీ. ఇప్పుడు ఆ పిప్పుని వీళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, ఆ ఆయిల్ మనకు ఫ్రీగా ఇచ్చేస్తారు. లేదా ఆ పిప్పుని తీసుకెళ్ళాం అనుకోండి, 25 యాన్స్ కట్టాలి మనం. వాళ్ళకి ఆ ఆయిల్ వాళ్ళు దాన్ని ఫెర్టిలైజర్స్గా వాడతారంట. చాలా బాగా పనిచేస్తుందంట పొలాల్లో వాటిల్లో. మనం కూడా అలాగే వాడతామో లేదో తెలీదు. ఎందుకంటే చైనీస్ వాళ్ళు ఒక విషయంలో చాలా మెచ్చుకోవాలండి. ఏది వేస్టేజ్ అనే మాట మాత్రం ఉండదు. ఎంత వేస్ట్ అయినా దాని నుంచి ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. ఆ విషయంలో నిజంగా మెచ్చుకోవాలి వీళ్ళని. కానీ ఇది చూసారా, ఇప్పుడు ఆ పిప్పని చూడండి, దాన్ని తీస్తారు. దాన్ని తీసి పొలాల్లో వేస్తారంట. అది వేయటం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుందంట. కానీ మేము అన్నమాట, మాకు ఏం పిప్పు గిప్పే అక్కర్లేదయ్యా, నువ్వే తీసుకెళ్ళిపో అన్నాం. ఎంత గట్టిగా అయిందంటే ఏదో ఒక వుడెన్ ప్యాడ్ లాగా అయింది. చూసారా ఎంతలా ఉన్నాయో, అట్ట మొక్కల్లాగా. ఇంకా ఇతను వచ్చేసి చాలా ఫేమస్ అండి ఈ అబ్బాయి అంటే ఈయన వచ్చేసి కారణం ఏంటంటే, తనకి ఇదివరకు పెళ్ళి అయిందంట. పెళ్ళి అయిన తర్వాత గ్యాంబ్లింగ్ బాగా అలవాటు పడిపోయాడంట పాపం. గ్యాంబ్లింగ్ బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న ఆస్తి అన్నీ అమ్మేసుకున్నాడు. ఏమీ లేదు, సౌత్ చైనాలో ఉంటాడు తను. కాకపోతే ఇంకా వదిలేసుకుని ఇంకా ఆ ఏరియాలో ఉండలేక, బాగా రిచ్గా బతికిన అతను అనమాట. ఆ ఏరియాలో ఉండలేక వేరే ప్లేస్కి వచ్చేసాడు. తను మొత్తం అన్నీ వదిలేసుకుని వచ్చేసి ఇక్కడ ఈ ఆయిల్ బిజినెస్ చేస్తాడు అనమాట. చాలా సింపుల్గా చేస్తున్నాడు. తను బయటికి వెళ్ళడం కూడా ఇష్టం లేదంట తనకి. నేను అడిగాను పెళ్లి చేసుకోవడం అది ఏమన్నా ఉందా అంటే అదేం లేదు, ఇంకా ఇలా ఉండిపోతాను అంటున్నాడు. చూసారు ఇదిగోండి ఎంత డ్రైగా ఉందో, చూసారు పిప్పి కింద. అసలు అన్ఎక్స్పెక్టెడ్. చూసారా ఎంత డ్రైగా ఉంది అది. నేను అసలు అనుకోలేదు. అసలు ఏంటంటే ఏమన్నా కొంచెం అన్న ఆయిల్ ఉంటుందేమో అనుకున్నాను. అసలు ఏమీ లేదు, పిప్పు తప్ప ఏమీ లేదు అందులో. చూసారా, మనం ఇండియాలో ఎలా వాడతారో వచ్చి కింద కామెంట్స్ చెప్పండి. సో అతని గురించి చెప్తున్నాను కదా, అతనికి పెళ్ళికి వెళ్ళి అని చేసుకొని నేను ఎలా ఉండిపోతాను, మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటా అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వెంటనే డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తారంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు, నువ్వు అంత ఖర్చు పెట్టకరా బాబు, ఉంచుకోరా బాబు అని. ఇగోండి ఈ పక్కన ఉన్నాయి చూసారా, అవి మనమే సెలెక్ట్ చేసి కొనుక్కోవచ్చు. వాటి ఏ గ్రేడ్, బి గ్రేడ్ అలా ఉంటాయన్నమాట. అందులో మనకు కావాల్సిన పీనట్స్ తీసుకోవచ్చు. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూసారు పీనట్స్. ఇక్కడ పీనట్లో 2-3 ప్యాకెట్స్ తీసేసుకుని
అందులో వేసేసుకుని ఇంచక్క నూనె తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ టేస్ట్ ఉండే ఆయిల్ పీనట్ ఆయిల్. హెల్త్ పరంగా అయితేనేమో సన్ఫ్లవర్, ఇదిగోండి పీనట్స్ ఎన్ని వేసారు చూసారా. దీని వాళ్ళు దీందంటే మా కుక్క పిల్ల మాత్రం బయట నుంచుని ఎంతో బోరుగా చూస్తుంది. ఇదిగో చూసారా, ఇక అలా అన్నమాట. మేము కూడా అలాగే తీసుకున్నాం. అట్లా మెంతులు అంటారా ఏమంటారో తెలియదు ఆ నూనెని. అది మీకు చూపిస్తాను. అట్లా పేర్లు చెప్పండి. ఇది బ్లాక్ సీసేమ్ మాత్రం కాదండి, చెప్తాను. ఇది చూసారా, ఇది ఒక ప్యాకెట్ తీసుకుంటే 200 ఎంతో తీసుకుంటాడు. చాలా తక్కువ తీసుకుంటాడండి. అంటే అంత ప్యాకెట్ కాదండి, ఎందుకో నాకు అడగలేదు. తర్వాత ఎప్పుడన్నా కింద కామెంట్లో చెప్తానులేండి. అది చాలామంది కొనుక్కున్నారన్నమాట. పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంది. ఇంకా ఆయిల్ స్టోరేజ్ కూడా. ఇది ఇతను వచ్చాడన్నమాట, కార్ వేసుకుని వచ్చాడు, BYD వేసుకొచ్చి. దాని ఎదురుకుండా మాది కానిచ్చేసింది కాలకుత్రియాలు అది మాట. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి ఇదిగోండి ఇలాగ కారులో వచ్చి కొనుక్కుని, లేదంటే బయట కొనుక్కుని ఇక్కడ తీసుకొచ్చి ఆడించుకుంటారు. ఇదిగో ఇందాక చూపించాను చూడండి మిషన్ ఇది. అదే ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిందన్నమాట. పని అయిపోయిన తర్వాత ఇంకా బయట ఉంటుంది ఇంకా అలాగా అంతే. సో మేము కొనుక్కున్న నువ్వులు అంటున్నాండి. దీన్ని ఏమంటారండి నాకు నిజంగా తెలియదు అసలు. దీన్ని మెంతులు అంటారా ఏమంటారో తెలియదు నాకు. దాని ఆయిల్ అయితే చాలా ప్రీషియస్ మాట వీళ్ళకి. చైనాలో దీని అంత ప్రీషియస్ ఇంకోటి ఉండదు, అంత బాగా చూసుకుంటారు దీన్ని, ఈ ఆయిల్ని వచ్చేసి. ఇంకా పొడి కూడా తీస్తారన్నమాట. ఆ పొడి కూడా మనం తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళిపోవచ్చు, కానీ మాకు అవసరం లేదని చెప్పేసి వీళ్ళని తీసేసుకోమన్నాం. ఆ పొడి కూడా తీసుకెళ్ళి అక్కడ వేస్తారంటే ఏంటది, పొలాల్లో వేస్తారన్నమాట. పొలాల్లో వేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి బాగా సారవంతంగా ఉంటుందంట అందులో. పొలాల్లోకి వాళ్ళు చెప్పిన విధంగా అయితే అలా ఉంది. ఇతను మాత్రం అండి డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. ఎందుకురా బాబు దాచుకోరా బాబు అంటే, అబ్బాయి ఏముందిలేరా లైఫ్ అయిపోయింది అంటాడంట. ఇక చూడండి అట్లా ఏమంటారండి, నిజంగా నాకు ఐడియా లేదండి. ఒక్కసారి చెప్పండి. ఏదో మెంతులో కంతులో ఏదో ఉంటుంది దాని పేరు, నాకు తెలీదు. ఇదిగో చూడండి ఏంటండి ఇది, నాకే తెలియదు. దీని ఆయిల్ అంటే చాలా క్రేజ్ అండి ఇక్కడ చైనాలో, మామూలుగా కాదు, రేంజ్లో చూసుకుంటారు. దీన్ని ఏమంటారు నిజంగా తెలియదండి నాకు. అది పేరు కూడా మర్చిపోయాను నేను. ఇంగ్లీషు గుర్తులేదు, తెలుగు గుర్తులేదు, ఏమీ గుర్తులేదు. ఇదంతా మేము కొన్నదండి. సో ఫ్రెష్ అన్నమాట తీసుకొచ్చింది మొత్తం. అయితే ఇగోండి ఎంత బాగుందో చూసారు. ఇప్పుడు దీని నుంచి ఆయిల్ తీస్తాం అన్నమాట మనం. ఎంత ఉందో చూడండి, దగ్గ మెరిసిపోతుంది. బ్లాక్ గోల్డ్ అన్నమాట. ఎంత ఉందో చూసారు అసలు. ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఆయిల్ అయితేనే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే అండి కుకింగ్ ఆయిల్ చైనాలో చాలా కల్తీ ఉంటుందండి. మీకు చెప్తున్నాను, సూపర్ మార్కెట్లో పెద్ద లేబుల్స్ వేసి ఉన్నా కూడా కల్తీలే ఉంటాయండి. సో మేము ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి 4-5 బాటిళ్ళు తీసుకెళ్ళిపోతాం, పెద్ద బాటిల్స్. సో ఫుల్లీ ఈరుకు వచ్చేస్తుంది, ఇంకా ప్రాబ్లం ఉండదు మనకి, బయట కొనాల్సిన అవసరం ఉండదు. నిజంగా అండి ఆయిల్ చాలా దరిద్రం అండి చైనాలో ఆయిల్స్. నిజంగా ఒకవేళ మనకు మంచి తీసుకోవాలంటే చాలా పేలుతుంది బిల్లు, ఒక రేంజ్లో పేలుతుంది బిల్లు. అంతే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, ఇక్కడ లీటర్స్లో అమ్మరు, కేజీలు లెక్క అమ్ముతారు. వాటర్ కూడా కేజీలు లెక్క, ఇన్ని కేజీలు వాటర్ కావాలి అంతే. నిజంగా మీకు దాని గురించి కూడా ఇంకో వీడియో తెస్తానండి తర్వాత, సరదాగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. మళ్ళీ అదిగో గుంజుతుంది చూసారు లోపలికి, అది కింద నుంచి గుంజుద్ది, ఆ పైకి వెళ్తుంది, ఆ పై నుంచి కిందకి మళ్ళీ అలా ఒకటి ప్రాసెస్ కింద అవుద్ది అన్నమాట. నేను పెద్ద ఇంజనీర్ కాదు కదండి, నాకు అంత తెలీదు కాదు. ఫస్ట్ టైం చూడటం ఇలాంటివన్నీ కొంచెం ఎక్సైట్గా ఉంది చెప్పాలంటే. అదంతా ఫస్ట్ అది హీట్ చేస్తుందంట, హీట్ చేసి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుందంట ఆ ఎయిర్ ద్వారా పైనుంచి. ఆ తర్వాత సీడ్ అయితే ఇందులో పడుతుంది. ఆ సీడ్ని ఏంటంటే పిండి చేస్తుంది. ఆ పిండి చేసిన సీడ్ ఏమో ఇందులో పడుతుంది. ఇందులో పడిన సీడ్ ఏమో అది గట్టిగా ప్రెస్ చేసి ఆయిల్ ఒక పక్కన, ఇంకా వేస్ట్ ఒక పక్కన వెళ్ళిపోద్ది అన్నమాట. అది ప్రాసెస్. సో ఇక్కడికి వచ్చి అలా చేయించుకుంటాం అన్నమాట. ఇది చేయించుకోవడానికి 48 ఏళ్ళు వద్దండి మనకి, పెద్ద ఖర్చు ఏం కాదండి. ఎందుకంటే మంచి ఆయిల్, మంచి హెల్త్ కావాలంటే మనం చేసుకోవడం మంచిది. ఎన్నో రకరకాల కెమికల్స్ యాడ్ చేసేసిన ఆయిల్ మాత్రం అస్సలు తాగకూడదండి. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆయిల్స్ వల్ల వస్తాయి. సో మీరు ఎప్పుడైనా ఆయిల్ తీసుకుంటే మాత్రం ఎంత పెద్ద బ్రాండ్ అయినా అండి ఎంతో కొంత కెమికల్స్ ఉంటాయి అందులో. సో మీకు తెలిసిన మీ దగ్గర ఉన్న ఆర్గానిక్ ఫార్మ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరే చేయించుకుని ఆయిల్ తీసుకోవడం మంచిది. ఇక్కడ రిచ్ పూర్ అని ఏమి ఉండదండి. ఎవరైనా అంతే ఇక్కడ ఇలాంటి ఏరియాలకు వచ్చి తీసుకుని వెళ్తారు ఆయిల్స్. ఫుల్లీ 1 year హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు కానీ చైనీస్ వాళ్ళు హెల్త్ ప్రిఫరెన్స్ చాలా ఎక్కువ చేస్తారు. సో అన్నమాట. కానీ మా బ్రాండ్స్ బాగుంటాయి అనేవాళ్ళు ఉంటారండి. బ్రాండ్స్ ఏమో బాగుంటాయి, చాలా ఎక్స్పెన్సివ్ అయితే కానీ అంత హై క్వాలిటీ రాదు.
కానీ మనం ఇలా చేసుకుంటే వాళ్ళం మనతో హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఒక్కో విషయం ఏంటంటే మన హాస్పిటల్స్కి అడిగే ఖర్చు అయ్యేంతా ఇక్కడ మంచిగా మనం సేవ్ చేసుకోవచ్చు. సో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే అది మాట. ఇప్పుడు ఆ ఆయిల్ ఇందులోకి రావడం, ఆయిల్ ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత ఇంకా అదిగోండి ఆయిల్ వచ్చేస్తుంది చూసారా, ఆయిల్ అదిగోండి అందులో ఫిల్టర్ అవుతుంది. ఆ ఫిల్టర్ అయిన తర్వాత ఆయిల్ తీసుకెళ్ళి బాక్సుల్లో పెడతారు అనమాట. అది లోపల 3-4 లేయర్స్ ఉంటాయండి ఫిల్టర్స్ అవ్వడానికి. ఒకటేమో పెద్ద ఇంప్యూరిటీస్, ఆ తర్వాత చిన్న ఇంప్యూరిటీస్ అలాగా కిందకి ఫిల్టర్ అవుతాయి వెళ్తూ ఉంటుంది అదనమాట. మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆయిల్ మాత్రం చాలా ప్యూర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నిజంగా ఏ ఇంప్యూరిటీస్ లేకుండా ఇస్తాడు ఆయిల్ అయితే మాత్రం. కానీ ఏరియా మాత్రం చాలా చాలా చిన్న ఏరియా అండి. వారు చిన్న రూమ్ తీసుకుని చేసేస్తున్నారు, ఒక పెద్ద హాల్ లాంటిది. కానీ ఇక్కడికి మాత్రం జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి. మొత్తం టోటల్ జెంజోలో ఇతనే చాలా టాపెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఎదురుగుండా చేసి ఇచ్చేస్తాడు మనకి. సో నమ్మకం చూసారు. అది కూడా ఫిల్టర్ అయిన తర్వాత చూడండి ఎంత చెత్త వచ్చింది. అది అంత బాగా మాట్లాడుతున్నాడు నాతోటి. ఎక్కడి నుంచి వచ్చావు? ఇండియా నుంచి. అబ్బా ఇండియా అంటే నాకు చాలా ఇష్టమే, నేను హైదరాబాద్ వచ్చాను. అవి ఇంకో విషయం అండు, ఇతను హైదరాబాద్ వచ్చాడంటండు. తినక హైదరాబాద్ వచ్చాడు, ఎప్పుడో ఏదో వ్యాపారాలు చేశాడంట హైదరాబాద్కి వచ్చి, మళ్ళీ రాలేదంట. ఎప్పుడో 10-15 years బిఫోర్ ఎప్పుడో వచ్చాడంట అంతే. చూసారా మామూలుగా కాదు అసలు. అదే వరల్డ్ అనేది చాలా చిన్నది అనిపిస్తుంది అండి కొన్నిసార్లు ఇలాగా. ఇతను చూడండి ఎక్కడో సౌత్ చైనాలో ఉన్న అతను సెంట్రల్ చైనాకి రావటం ఏంటి, అది ఇక్కడ బాటిల్ ఫైనల్ ప్రాసెస్. సౌత్ చైనాలో సెంట్రల్ చైనాకి రావటం ఏంటి, నేను ఎక్కడో ఇండియాలో ఉన్నవాడిని ఇక్కడ రావటం ఏంటి, మళ్ళీ మీ ఇద్దరు హైదరాబాదు తన రావటం ఏంటి అసలు. చాలా వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ అండి యాక్చువల్లీ. చూసారా అది ఫిల్టరైజేషన్, అది కొన్ని ఎన్నో బాటిల్స్ పెట్టేశారు చూసారా. కొన్ని బ్లాక్ ఆయిల్ అంటే డిఫరెంట్ అవే ఏమంటాయండి, పీనట్ ఆయిల్ ఒక కలర్లో అయ్యే ఒక్క కలర్లో ఉంటాయి కదండి అలా అన్నమాట. సో ఇది ప్రాసెస్. అదిగోండి ఆన్ చేయగానే బడబడ వచ్చేస్తాం లోపలికి ఆయిల్. ఇవన్నీ ఇలాంటి ఒక 4-5 బాటిల్ తీసుకుంటాం మేము ఎప్పుడు. ఎందుకంటే చాలా తక్కువ తింటాం ఆయిల్ అయితే. కాకపోతే ఏదన్నా కొన్నిసార్లు వేపుళ్ళు వాటికైతే అయిపోద్ది కదండి. దాని గురించి వేడి అయితే మాత్రం చాలా వేడిగా ఉంది. వాడు మధ్యలో చల్లారుతుంది అన్నమాట. మాది అయితే ఇదిగోండి ఈ మాంగో వచ్చేసి అందరి దగ్గరికి వెళ్ళి అంటే మాంగో చాలా ఇష్టం అండి. ఎవరన్నా వచ్చి అలాగా అదే రుద్దితే చేయబట్టుకుని చాలా ఇష్టపడుద్ది. అందరూ అదే అంటున్నారు, ఇవి కుక్క ఏంటి ఎంత బాగా వింటుంది మాట్లాడదు ఇది అని చెప్పేసి అలా అన్నారు అనమాట. మీరు నాకు ఇచ్చేయండి నేను తీసుకెళ్ళిపోతాను, ₹1,00,000 ఇస్తారు అంటున్నాడు. వీళ్ళ కుక్కలకి అంటే బాగుండాలండి కుక్క అయితే. అది చూడు సిగరెట్ ఎత్తున్నాడు చూడు దానికి, మరి తాగదురు రే అది మాట. మొత్తానికైతే ఆయిల్ అయిపోయిందండి. ఇదండి ఆయిల్ చరిత్ర. కానీ ఇక్కడ చైనాలో ఆయిల్స్ చాలా దరిద్రంగా ఉంటాయండి. మంచి బ్రాండ్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా హై ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎక్స్పెన్సివ్ మాత్రమే తీసుకోండి, ఇంకా మిగతా అంటే మామూలుగా ఉంటాయి. ఇదండి. ఇక ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు అది ఆయిల్ కొనుక్కున్న తర్వాత తను ఏంటంటే వేరే కొత్త ఆయిల్స్ మాకు ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. అంతలో ఈవిడ వచ్చేసింది. తిన వచ్చేసి ఇక్కడ పోలీస్ హెడ్ అన్నమాట. ఆ అమ్మాయి అక్కడ చూడండి ఆ పోలీస్ హెడ్ అన్నమాట. ఒక 48 years ఉంటాయండి. 48 ఈజీగా ఉంటాయి దానికి. చాలా చాలా ఫిట్గా ఉంటారు ఇక్కడ పోలీసు వాళ్ళు. అదిగోండి తను కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు చూసారా. అసలు అంటే చూడడానికి డర్టీగా ఉన్న ఏరియా మాత్రం చాలా బాగా చేస్తున్నాడు అనమాట అతను. సో చాలా ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనాలు అక్కడికి వచ్చి ఆయిల్స్ తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అది నాకు కూడా లక్కీగా తగిలాడు, అందుకే తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మాకు తెలిసిన ఒక పోలీస్ అతనే మాకు ఇంట్రొడ్యూస్ చేశాడు తిన్నా ఈ ఏరియాని. వాళ్ళు వచ్చేసి అందరూ వచ్చి ఇక్కడే తీసుకుంటారంట. అదే అండి మొత్తానికి అయితే ఆయిల్ అయితే క్లియర్ అయిపోయింది. మన ఆయిల్ మనకు వచ్చేసింది. ఇంకా బాటిల్లో తీసుకుని ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవడం. 4 bottles ఇదిగోండి పీనట్, అది వేస్ట్ చూసారా ఎలా ఉందో. దాన్ని తీసుకెళ్ళి దీనికి వాడతారంట, ఏంటంటే ఎరువుల కింద వాడతారంట. దీన్ని చాలా మంచిదంట ఎరువులుగా వాడితే. ఇక్కడ ఉన్న అన్ని ఆయిల్కి అయిపోయిన మిగతావన్నీ తీసుకెళ్ళి వాళ్ళు ఎరువుల కిందనే వాడతారండి. ఎందుకంటే కెమికల్స్ కానీ ఇదే బెస్ట్ కదండి యూజ్ చేయడం. మీరేమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్.